మీ తర్వాత వచ్చిన మీ అసిస్టెంట్స్ కూడా ఆల్మోస్ట్ మీలో ఎంతో కొంత పావుమందమో సగమో ఎంతో కొంత ఖచ్చితంగా మీ ఇది ఉంటుంది, మీ ప్రభావం వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంది. జేడీ కావచ్చు, తేజ కావచ్చు, చాలామంది. అంటే మీరేంటి మీ అసిస్టెంట్స్ని మీ దగ్గరికి వచ్చాక అలా మారుతారా, లేదా మీరు అలాంటి అసిస్టెంట్స్ని చూస్ చేసుకుంటారా? ఇలా చాలామంది ఐ థింక్ 2 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇండిపెండెంట్ వ్యక్తుల్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. అతను డిసిషన్ తీసుకుని లేకపోతే ఒక యాటిట్యూడ్ ఉన్న మనుషులను ఎక్కువ ఇష్టపడతాను. తర్వాత నన్ను చూసినప్పుడు నా బిహేవియర్ బట్టి ఒక్కొక్కసారి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే చాలాసార్లు నాకు చెప్తూ ఉంటారు అసిస్టెంట్లు నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటారు అని. అది ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవ్వచ్చు అది కానీ అది జనరలైజ్ చేయను. కొన్ని ఈ ఫ్యాక్టర్ అలా న్యాచురల్గా వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు ఒకసారి. జేడీ మిమ్మల్ని విపరీతంగా ఫాలో అవుతున్నట్టు కదా, మైండ్ సెటప్ కూడా. ఈవెన్ అతనికి ఏదైనా ఎప్పుడైనా గీతోపదేశం చేశారా ఏంటి? ఎప్పుడు ఎవరు గీతోపదేశం, నేను చేసే ఒకే గీతోపదేశం వినొద్దని. ఏంటది? ఎవరికి వినొద్దు? నేను చేసే ఒకే గీతోపదేశం వినొద్దు అని. వినొద్దు. ఓకే. ఈ రోజుల్లో సినిమా చూసే వాళ్ళకంటే తీసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయిని శివ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్లిన రామ్ గోపాల్ వర్మ అంతే స్థాయిలో దాని స్థాయిని పడేశాడు కేవలం 5D చిన్న చిన్న కెమెరాలతో. దానివల్ల ఇండస్ట్రీ నాశనమైందని చాలామంది అంటున్నారు. అదేంటంటే ఒక ఎక్స్ట్రాడినరీ స్టూపిడ్ థింగ్ అది అసలు అనుకుంటాం. అది దానికి కారణం ఏంటంటే సినిమాలు తీయటానికి అవి రిలీజ్ చేసి ఆడటానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. కొత్త టెక్నాలజీతో ఎప్పుడైనా ఏమవుతుందండి, ఇప్పుడు నేను శివ టైంలో నాకు అసలు అమెరికన్ సినిమాటోగ్రఫర్ మ్యాగజైన్ అనేది దొరకటం అనేది ఇంపాసిబుల్. అది అసలు ఒక మ్యాగజైన్ ఉండేది, అసలు కొత్త ఎక్విప్మెంట్ కానీ లేకపోతే లైట్స్ కానీ లేకపోతే ఒక సినిమాలో ఒక సీన్ ఎట్లా తీశారు టెక్నీషియన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అమెరికా నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేది. అది అన్నపూర్ణ స్టూడియోలో సబ్స్క్రైబ్ చేసిన వల్ల అక్కడ వచ్చేది. నేను ఒక్కడిని చదివినా మ్యాగజైన్ అక్కడ ఆ టైంలో. నేను అసిస్టెంట్ డైరెక్టర్, నేను సినిమా బ్రేక్ కోసం ట్రై చేస్తా స్టూడియోలో తిరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడో లైబ్రరీలో 1-2 చిన్న బుక్స్ దొరికాయి సినిమా మేకింగ్ గురించి. ఐడియా అనేది ఒక ఫిల్మ్ మేకర్ అవ్వటానికి ఒక అని ఆడ అనకాపల్లిలో ఉండొచ్చు, చక్కెరపల్లిలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఉయ్యూరులో ఉండొచ్చు. అతని ఫాదరు డబ్బులు అంత ఎక్కువ ఉండకపోవచ్చు, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. కానీ దాని మూలాన మన ప్యాషన్ అనేది కట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆ డెసిషన్ తీసుకోలేరు, మీకున్న బాధ్యతలు, మీకున్న అవసరాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఈ టెక్నాలజీతో ఏమైందంటే ఇప్పుడు ఈ డిజిటల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు సినిమా తీసే పరికరాలు అనేది ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను 5D తీసినప్పుడు 5D ఎప్పుడది ఒక 4-5 సంవత్సరాలు అంటారు. ఇవాళ మీకు ఈ ఫోన్లో 4K ఉంది. 4K 5Dకి మీకు యారీ కెమెరాకి ఉన్న డిఫరెన్స్ అదే, ఇది రెజల్యూషన్ ఆఫ్ ది ఫుటేజ్లో. అది ఎప్పుడు ఎవరు ఎంత తొందరగా తీసుకుంటే ఎవరో ఒకటి చేయాలి కదా ఆ స్టెప్. ఫస్ట్ టైం కమల్ హాసన్ గారు యావిడ్ యూజ్ చేశారు కురితి పునాలు అనే పిక్చర్లో. అంతకుముందు అంతా సీన్ బ్యాక్ వాడేవారు. యావిడ్లో అది ఏదో కొంచెం సింక్ ప్రాబ్లం ఏదో వస్తే యావిడ్ పని చేయదు అది అని మోసారు మొత్తం ఇండస్ట్రీలో. దాని తర్వాత ఇవాళ యావిడ్ FCP లేకపోతే అసలు ఇండస్ట్రీని మనం ఊహించలేం. అప్పుడున్న మొత్తం ఎడిటర్లు అందరూ వెళ్ళిపోయారు. యావిడ్ ఆపరేషన్ తెలియకపోతే ఎడిటర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. సో ఆ రెవల్యూషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది, ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక అతను ఇలాగా రామ్ గోపాల్ వర్మ ఈ కెమెరాలు ఏ కెమెరాతోనో తీసేసి అని మొత్తం నాశనం చేశారు ఒక డైరెక్టర్ చెప్తున్నాడు. ఆ డైరెక్టర్ కొమ్ములతో పుట్టాడా అని వేరేవాడిగా తీసేదానికి అవకాశం లేదా? రేపు పొద్దున్న వాడు ప్రూవ్ చేసుకున్నాడు. వాడు తీసిన విధానం ఆ కంటెంట్ నచ్చినప్పుడు రేపు పొద్దున్న 5D కాకపోతే వాడు అమెరికా వెళ్ళి అవతార్ తీయచ్చాడు. వాడి టాలెంట్కి సంబంధించిన విషయం అది. ఓకే, సో డెమోక్రటైజేషన్ అనేది ఎవరికి ఏమి అనిపించినా వాళ్ళు తీయటానికి వాడికి పరికరాలు ఇవ్వాలి. ఎడ్యుకేషన్ మీరు ఇచ్చినట్టు ఇది ఇచ్చినట్టు ఏదైనా సొసైటీలో ప్రతి ఒక్కరికి దొరకాలి. దొరికిన తర్వాత వాడు దాన్ని ఉపయోగించుకొని మిగతా వాళ్ళని ఎలా మెప్పిస్తాడు అన్న దాని మీద వాడి టాలెంట్ సినిమా కొన్న గొప్పతనం ఉంటుంది. కానీ వాడు తీసిన మనం ఉండదు. అది అర్థం చేసుకోరాడు. మీరు 100 కాదండి 1000 సినిమాలు తీయండి, 10,000 సినిమాలు తీయండి. కానీ మీరు తీసిన తర్వాత అది రిలీజ్ చేయడానికి ఎవరో థియేటర్ ఇవ్వడానికి నచ్చటానికి జనాలకి దాంట్లో ఎన్ని వస్తాయి మీకు? మళ్ళీ అవి 100 ఉంటాయి. మీరు 10,000 తీసినా 100 వస్తాయి బయటికి.
అదే యా అంటే అఫ్కోర్స్ మీతో ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి నాకు చెప్పారు ఏంటంటే మీ ఇన్నర్ థాట్ ఏంటంటే దీంట్లో ఓకే ఈ 5D దీన్ని వాడడం వల్ల మొత్తం స్క్రాప్ అంతా పోద్ది. ఏం పోతుంది? స్క్రాప్ ఎవరెవరో కొన్ని వందల మంది వచ్చి తీసినా కూడా దానిలో ఇక్కడ డిసైడ్ అయిపోతుంది కదా. ఏ మెటీరియల్ ఇప్పుడు సినిమా అనేది ఒక ప్రోడక్ట్ అండి. మీరు ఒక షాప్కి వెళ్తారు, ఎన్నో రకాల మెటీరియల్స్ ఉంటాయి, గ్లాసులు ఉంటాయి, ఇది ఉంటాయి, రకరకాల 10 రకాల గ్లాసులు అమ్ముతారు, ఇది అమ్ముతారు, ఎన్నో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు మొత్తం దేశంలో. అవన్నీ అసలు ఎవరు చేస్తున్నారు, ఎవరు కొంటున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు? ఫైనల్గా వాడు చేసేదానికి సేల్ దానికి దాంట్లో ఒక ఈక్వేషన్ ఉంటుంది. అదే సినిమా కూడా అంతే. మీరు కమర్షియల్ ఎందుకంటే కొంతమంది మనుషులు కష్టపడి వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు నమ్మింది వేరే వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది మీరు ఒక మామూలు ప్రోడక్ట్కి సినిమాకి ఏమి తేడా ఉండదు, సేమ్ ఉంటుంది అది. లెగిసిన తర్వాత కంపల్సరీగా ఒక 15 minutes పాన్ చూస్తాను. తర్వాత ఒక సినిమా కానీ డాక్యుమెంటరీ కానీ చూస్తాను, డిపెండింగ్ ఆన్ మై టైం. అంటే షూటింగ్ లేకపోతే నాకు ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి ఒక ఫిల్మ్ చూడొచ్చు. ఓకే, మీరు అన్నది పవన్ వీడియో చూస్తాను. పవన్ వీడియో, ఓకే రైట్, పవన్ వీడియో.